గుంటూరు జిల్లా కారంపూడిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ చోరీకి సంబంధించిన మొత్తం 4 నిందితుల్లో 2 కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు కాగా మరో 2 కర్నూలు జిల్లా మహానంది మండలానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పట్టణంలోని చెక్పోస్ట్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కారంపూడి ఎస్ఐ గల్లా రవికృష్ణ తెలిపారు. నిందితుల నుండి 4 సెల్ ఫోన్లు, 20,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మారుతి కేఎం సన్ ఆఫ్ నరసింహమూర్తి, మధుగిరి తాలూకా, తుమ్కూరు జిల్లా, కర్ణాటక. అలాగే కుమార టీ సన్ ఆఫ్ తిమ్మన్న, ఇతన్ని కూడా మధుగిరి తాలూకా, తుమ్కూరు జిల్లా, కర్ణాటక స్టేట్. మరో ఇద్దరిది బూసిగల్ల శేషు ఎలియాస్ కిట్టు సన్ ఆఫ్ నాగశేషు, ఇతన్ని మహానంది, కర్నూలు జిల్లా. అలాగే నల్లబోతుల మధు ఎలియాస్ బరిగొడ్ల మధు సన్ ఆఫ్ మద్దిలేటి, ఇతన్ని కూడా మహానంది, కర్నూలు జిల్లా. నలుగురు కూడా 11 and 12 జనవరి ఇంటర్వ్యూనింగ్ నైట్లో మాస్కులు ధరించి వితిన్ ద మినిట్స్ టైం, అంటే జస్ట్ 10 minutesలోనే 3 షాపుల్ని దొంగలించడం జరిగింది. మీరు గమనించే ఉంటారు, షట్టర్స్ని వాళ్ళేమి డివైజులు కూడా వాడలేదు. నలుగురు కూడా వాళ్ళ యొక్క బ్రూట్ ఫోర్స్ వాడి సడన్గా ఒకేసారి వాళ్ళ యొక్క ఎనర్జీ అంతా చేసి దాన్ని బ్రేక్ చేయడం జరిగింది, బ్రేక్ ఓపెన్ చేయడం జరిగింది. దీనిలో గొప్పదనమైన విషయం ఏంటంటే, మెయిన్ ఎంటైర్ సెల్ ఫోన్స్ అయితే ఏమన్నా వెహికల్స్ అయితే కూడా జరిగింది. KA51 AA 4084 కర్ణాటక రిజిస్ట్రేషన్ కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. కేసులు అయితే లేవు, కానీ ఆన్ ద వే అంటే దీన్ని అఫెన్స్ చేయడానికి ముందర వీళ్ళు అఫెన్సెస్ ఈపూర్లో కానీ కొన్ని ప్లేసెస్లో అఫెన్సెస్ చేసినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్స్ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అంటే కొంతమంది వ్యక్తులు ముందుకు వచ్చి ఉండకపోవచ్చు కంప్లైంట్ ఇవ్వడానికి, అంటే అమౌంట్ కొంచెం తక్కువ అని చెప్పేసి. బట్ దే హ్యావ్ ఎవ్రీ పొటెన్షియల్ టు బికమ్ అన్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్. సో అందువల్లే మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాము. అండ్ నలుగురిని కూడా మేము అప్రెంట్ చేసి అరెస్ట్ చేసాము. తెలియజేస్తాం. మామూలుగా దొంగలైన పరిగణించవచ్చు, అంతర్రాష్ట్ర దొంగలంటే ఎందుకంటే కర్ణాటక నుంచి, అలాగే మహానది కర్నూలు జిల్లా నుంచి వీళ్ళు, అంటే వాళ్ళ యొక్క లొకాలిటీలో చేస్తే మేము దొరికిపోతామని ఒక ఆలోచనతో ఇతను కొంతమంది బట్టల షాపులు నడుపుకునే వాళ్ళు వీళ్ళందరూ, అంటే ఏ లొకాలిటీలో అయితే వాళ్ళకి రిస్క్ ఉంటుందో అది కాకుండా వేరే ప్లేస్కి వచ్చి చేస్తున్నారంటే ఆ మోడస్ ఆపరండి క్లియర్ కట్గా వాళ్ళ ఒక అంతరాష్ట్ర ముఠా అవ్వడానికి అవకాశం ఉండేటట్టుగా ఉంది. సో తొందరగానే వీళ్ళని అప్రెంట్ చేయడం. ఐ అప్రిషియేట్ మై ఎస్ఐ రవికృష్ణ గారు.